యువతలో కూడా తప్పుడు ఆలోచన రేకెదించి యువతను ఆర్థిక పరంగా ముందు తీసుకోవాలని ఆలోచన పక్క పెట్టి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పొందాలని చెప్పి ఆలోచనతో మద్యానికి యువతను బానిసలు చేయడం, డ్రగ్స్ కు యువతను బానిసలు చేయడం, ఇలా ప్రభుత్వాలకు మద్యం ద్వారా 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇలా యువతను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తారో ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా యువతను ఏ విధంగా తప్పుదారి పట్టిస్తూ ప్రయత్నం చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాం టీవీలలో ఇంజనీరింగ్ కాలేజీల ముందు, ప్రధాన పాఠశాలల ముందు పాంటేలను అడ్డాలుగా వేసుకొని కొన్ని అడ్డాలుగా మార్చుకొని అభం శుభం తెలియని యొక్క విద్యార్థులను గంజాయికి చాక్లెట్ల పేరుతో బానిసలు చేయడం, పాంటేలను అడ్డాగా వేసుకొని ఇలా డ్రగ్స్ ను సరఫరా చేయడం, ఇది ఒక ఫ్యాషన్ గా మారుతున్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచి కూడా విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులకు దేశభక్తి, ధర్మచింతన కల్పించాలని ఉద్దేశంతో, ఒక ధార్మిక చింతన కల్పించాలని ఉద్దేశంతో పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో యువత జాగృతం కావాల్సిన అవసరం ఉంది. మన భారత జాతిని జాగృతం చేయడానికి స్వామి వివేకానంద చేసినటువంటి కృషిని మనం గుర్తించి వారి ఆశయ సాధన కోసం విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులు గాని, పార్టీలు గాని, యువత గాని కలిసికట్టుగా ఈ సమాజాన్ని జాగృతం చేసి ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణాన్ని, తద్వారా శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినప్పుడే దీన్ని మనం ముందుకు అవసరం ఉంది, ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు స్వామి వివేకానంద 200 సంవత్సరాల క్రితమే వారు అనేక విషయాలు స్పష్టం చేసేవాళ్ళ. ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద నా తల్లి భారతమాత ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూసినా అని చెప్పి 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నేటి యువత, నేటి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు కలగనటువంటి ఆ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞ పూడాల మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా కాంగ్రెస్ పార్టీది అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు, ఈ దేశంలో ప్రపంచంలో అయోధ్య రాముడు మా రాముడు. అయోధ్య రాముని మేము తలుస్తాం, కొలుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామన్నటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది.